నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. డయాబెటిక్ షుగర్ వ్యాధి గురించి తెలియనటువంటి వారు ఉండరు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు, దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా తెలిసిందే. సో ఇలాంటి షుగర్ వ్యాధి నుంచి బయటపడడం ఎలా, అంటే ఆ వ్యాధి నుంచి ప్రమాదకరంగా వచ్చేటువంటి పరిస్థితులను దాటడం ఎలా, షుగర్ వ్యాధి ఉంటే కూడా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ ఎలా చేయొచ్చు, దీనికి సంబంధించి మనం తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. డయాబెటిక్ అనగానే చాలా మంది ఇళ్లలో కామన్ గా చూస్తుంటాం, షుగర్ ప్రతి ఒక్క ఇళ్లలో కనిపించేటువంటి సాధారణ వ్యాధిగా కనిపిస్తుంది. కానీ ఇదే ప్రాణాంతకరంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది చాలా కుటుంబాలలో. ఎందుకు షుగర్ వ్యాధి ప్రాణాంతకరంగా మారింది? ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో 2 BHK 1 BHK 3 BHK ఉంటాయి కదా. ఈ బిహెచ్కేలతో పాటు బాత్రూమ్లు కూడా ఉంటాయి కదా. బాత్రూమ్లతో పాటు లైట్ కూడా ఉంటుంది కదా, ఫ్యాన్లు కూడా ఉంటాయి కదా, ఏసీ కూడా ఉంటుంది కదా. దాంతో పాటు షుగర్ పేషెంట్ కూడా ఉంటారు. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే షుగర్ వ్యాధి అంత కామన్ అయిపోయింది. ఇల్లు ఉంటే మనిషి ఉంటాడు, మనిషి ఉంటే షుగర్ వ్యాధి ఉంటుంది. అట్లా అయిపోయింది. ఇప్పుడు వంశపారపర్యంగా వస్తుంది షుగర్ వ్యాధి అంటారు, అది 100% ట్రూ అని అంటారా? ఏ రోగం అన్నా ఈ క్రానిక్ రోగాల్లో వంశపారిపరంగా వస్తుంది అనేసి ఉంటది. సరే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా మదర్ ఉన్నారు కదా, 6 వాళ్ళు బ్రదర్ సిస్టర్స్. వంశపారిపరంగా వస్తే వీళ్ళందరికీ షుగర్ వ్యాధి రావాలి. అందరికి వస్తుందా? రావట్లేదు. ఏందంటే దాని అర్థం ఏంటి అంటే, వంశపారిపరంగా మీకు జీన్స్ ఉంటాయి. ఏం క్యారీ చేస్తాయి? అవి జెనెటిక్ కోడ్ క్యారీ చేస్తాయి. అంటే దాంట్లో రాసి ఉంటుంది, నువ్వు ఇట్లా నవ్వుతావు, నువ్వు ఇట్లా ఏడుస్తావు, నీకు ఏమంటారు హైట్ ఇంత వస్తుంది, నీ జుట్టు ఇట్లా ఉంటుంది. అట్లనే నీకు రోగాలు కూడా ఫ్యామిలీ ద్వారా జీన్స్లో వస్తాయి. కానీ రోగాలు ఎప్పుడు బయట పడతాయి? ఎప్పుడైతే మనిషికి చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. హోమియోపతిలో మనం మైండ్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేస్తాం. మైండ్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేయడానికి రీజన్ ఏంది? ఇదే, ఏ స్ట్రెస్ వల్ల మీకు రోగం వచ్చింది, రూట్ కాజ్కి మనం ట్రీట్ చేస్తాం. అయితే స్ట్రెస్ పెరిగినప్పుడు అది వంశపారిపరంగా ఉన్న రోగాలు బయట పడతాయి అన్నమాట. అందుకే ఒకవేళ వంశపారిపరంగా ఉండాలి అంటే అందరికి ఉండాలి. ఒకవేళ రైస్ తినుడు వల్ల ఉండాలంటే ఎవరికైతే ఓటర్ ఐడి కార్డు ఉంది ఈ దేశంలో వాళ్ళందరికీ షుగర్ వ్యాధి ఉండాలి. ఎందుకంటే అందరు రైస్ తింటారు. అవునా కదా? కానీ షుగర్ వచ్చినాక మాత్రం ఖచ్చితంగా రైస్ తినొద్దు, పక్కన పెట్టండి, రైస్ ఎక్కువ అవాయిడ్ చేయాలని చెప్తుంటారు కదా. అలాగా కుదరదంటారా? అట్లా కుదరదు, అట్లా పాసిబుల్ కూడా కాదు. ఎందుకు? ఇప్పుడు నాకు షుగర్ వ్యాధి వచ్చింది అనుకోండి, 10 రోజులు రైస్ తిన్నాను, 12వ రోజు 3 పూటలు డబల్ రైస్ తింటాను. ఎందుకు? వంశపారిపరంగా మనకు షుగర్ వ్యాధి ఎట్లయితే ఆ జీన్ ఉంది కదా మన దాంట్లో అరే రైస్ చూస్తే నీ నోట్లో ఆ ఫీలింగ్ వస్తుంది, తినాలి ఇప్పుడు అని, అది ఉంటుంది. అది ఎట్లా తీస్తాం మనం? అవునా కదా? అయితే ఏందంటే రైస్ తినడం వల్లనే షుగర్ వ్యాధి రాదు. ఇంతకు ముందు కూడా రైస్ తింటుండే, 100 ఏళ్ళు బ్యాక్ కూడా రైస్ తింటుండే. అవునా కదా? రైస్ ఏదైతే గ్రెయిన్ ఉంది కదా, అది ఏ దేశంలో ఒరిజినేట్ అయింది చెప్పండి మీరు? మన భారతదేశంలోనే ఒరిజినేట్ అయింది అది. అంటే ఏంది? ఎన్నో వేల సంవత్సరాల నుంచి రైస్ తింటారు. మొత్తానికి ఆపేలేం రైస్. మనకు కావాలి, అది మన శరీరం అడుగుతుంది. మనకు రోజు బట్టలు వేసుకోవాలని మన శరీరం ఎట్లా చెప్తుంది, అట్లనే మనకు రైస్ కావాలి. స్వీట్స్ కూడా తినొద్దు అంటారు కదా షుగర్ రాగానే, అట్లా తినుకుంటా కూడా కంట్రోల్ చేయొచ్చా? తినుకుంటా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదైనా లిమిట్లో ఉంటే ఏం కాదు. రోజు నేను 1/4 కిలో గులాబ్ జామ్ ఖతం చేస్తామంటే పని నడవదు. అందుకే ఏంటంటే లిమిట్లో చేయండి. మధ్యాహ్నం ఒక పూట రైస్ తినండి, నైట్ ఒక పూట మిల్లెట్లతోటి తయారు చేసుకున్న వంటలు తినండి. అంటే కంప్లీట్ గా క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది షుగర్ అనేది లేకుండా. షుగర్ లేకుండా అయిపోతుంది. కానీ ఏంది అంటే మనం ఇప్పుడు షుగర్ లేకుండా అయిపోయినాక నేను బర్గర్ తింటా, నేను బిర్యానీ తింటా, ఒకరోజు ఫ్రెంచ్ ఫ్రైలు తింటా, ఒకరోజు పాస్తా తింటా అంటే 7 రోజుల్లో 10 రోజులు నేను బయట తింటా అంటే నడవదు పని. రైట్. అలాగే డాక్టర్ గారు, షుగర్ వ్యాధి ఉన్నటువంటి వ్యక్తులకే ఎక్కువ నరాలు ఎఫెక్ట్ అవుతాయంటూ కూడా చూస్తుంటాం. అంటే దాని ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా? షుగర్ రోగం వచ్చింది, షుగర్ రోగం వచ్చినాక ఎట్లా తెలుస్తుంది మనకు షుగర్ రోగం వచ్చింది? రిపోర్ట్లో వస్తుంది. ఇప్పుడు ఈ నంబర్లు ఓన్లీ రిపోర్ట్లో ఉండవు, ఈ నంబర్ల ప్రభావం మన శరీరం మీద పడుతుంది. ఏంటంటే అందరు ఏమనుకుంటారు, వచ్చింది కదా షుగర్, అది చూసుకుందాం తర్వాత,
ఎప్పుడైతే నడుస్తుంది కదా బండి నడిపిద్దాం, అట్లా చెయ్యొద్దు. ఇది ఒక సంకేతనం. ఏంది, ఇప్పుడైనా సుధరాయించుకోండి. ఇప్పుడు కొందరికి ఉంటుంది ఫుల్, ఇది ఫుల్ ఉంటుంది, దానివల్ల కూడా అవుతుంది కదా. దానివల్ల అయినప్పుడు ఇప్పుడు అయింది, మనం ఆపేసేయాలి. ఆపలేదు, కంటిన్యూ ఏమైపోతుంది, శరీరంలో ఉన్న డ్యామేజ్ కూడా కంటిన్యూ అట్లా ఉంటుంది. అయితే ఏంది అంటే షుగర్ ఏమో ప్రతి ఆర్గన్ని డ్యామేజ్ చేస్తుంది మీ బాడీలో. హెయిర్ ఫాల్ అవుతుంది అని ఇంతమంది చెప్తారు కదా. షుగర్ వ్యాధి ఉంటే జుట్టు రాలుడు కూడా ఎక్కువ అవుతుంది. మీరు విన్నారో లేదో, ఇంతకు నాకు తెలిసిన వాళ్ళలో కూడా తెలిసింది ఏంటంటే బంధువులలో కానీ షుగర్ వ్యాధి నుంచి అది మిగతా ఆర్గాన్స్ మీద మొత్తం డ్యామేజ్ చేసేసి ఆర్గాన్ తో సహా అన్ని కొలాప్స్ చేసి చనిపోయే వరకు కూడా దారితీసిన పరిస్థితులు అంత ఎఫెక్టెడ్ ఉంటుందా? అంత ఎఫెక్టెడ్ ఉంటది కాబట్టి ఇప్పుడు ఈ వీడియో లక్షల్లో చూస్తారు జనాలు. ఎందుకంటే వాళ్ళకు ఏమైపోతుంది అంటే జనరల్ గా షుగర్ అంటే అది అందరూ అనుకుంటారు కదా, ఎక్కువ తీపి తినకుంటే సరిపోతుంది, రైస్ ఎక్కువ తినకుండా సరిపోతుంది అని అనుకుంటారు. కానీ జనరల్ గా ఈ షుగర్ అనేది లోపల ఆర్గన్స్ కూడా తినేస్తుంది, మొత్తం కొలాప్స్ చేస్తుంది అనేది చాలా మందికి అర్థం కాదు. అది అంటే ఎలా ఇది వెళ్తుంది, ఎలా ఆర్గన్స్ మీద డ్యామేజ్ చేస్తుంది? ఎలా డ్యామేజ్ చేస్తుంది అంటే ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్ డయట్ కంట్రోల్ చేస్తలేడు. షుగర్ తింటుండా లేదా, స్వీట్లు అవన్నీ పక్కకు పెడదాం, డయట్ కంట్రోల్ చేస్తలేం. స్వీట్ల గురించి అసలు మాట్లాడదు మనం. డయట్ అన్ని నడుస్తున్నాయి, షాపులు నడుస్తున్నాయి, అన్ని పోతూనే ఉన్నాయి లోపలికి. ఏమైతుంది, రక్తంలో షుగర్ పెరుగుతుంది. షుగర్ లెవెల్ ఎంతైతే ఉండాలి దానికన్నా ఎక్కువ రక్తంలో పెరుగుతుంది. ఇప్పుడు పెరిగిన తర్వాత ఏమైతుంది, ఈ రక్తం ఏమైతుంటది, ఇప్పుడు మన బాడీలో ఫ్లో అయితేనే ఉంటది కంటిన్యూ, అది ఆగదు. అది ఆగితే అర్థమైంది మనిషి అవుట్, ఆఫ్ అయిపోతాడు మనిషి. అయితే ఏంటంటే ఇది సర్క్యులేషన్ అవుతుంది బాడీలో, సర్క్యులేటరీ సిస్టమ్. గుండె ఏమో పంప్ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఏదైతే రక్తం పోతుంది దీంట్లో షుగర్ ఎక్కువ ఉంది, ఈ ఎక్కువ షుగర్ రక్తం మన గుండెకి పోతుందా? పోతుంది, అన్ని ఆర్గన్స్ కి వెళ్తుంది, అన్ని ఆర్గన్స్ కి వెళ్తుంది. అయితే అట్లనే అన్ని ఆర్గన్స్ కి డ్యామేజ్ కూడా చేస్తుంది. అట్లా ఏందంటే కిడ్నీకి కూడా పోతుంది. కిడ్నీకి పోయి ఏం చేస్తుంది, ఇప్పుడు కిడ్నీ ఫిల్టర్ చేయాలి. ఎందుకు, మూత్రం తయారు చేయాలి, వేస్ట్ ప్రోడక్ట్లు అన్ని బయటికి పంపించాలి. ఇప్పుడు ఏదైతే వేస్ట్ ఉంటుంది బాడీలో అది కిడ్నీ బయటికి పంపిస్తుంది. ఇప్పుడు రక్తంలో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంది, కిడ్నీ ఏమంటుంది, అరే ఇంత ఎక్కువ ఉంటే ఎట్లా, గుండెకి ప్రమాదం, లివర్కి ప్రమాదం, బుర్రకు ప్రమాదం, కాళ్ళకు ప్రమాదం, నరాలకు ప్రమాదం, అన్నిటికీ ప్రమాదం కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా చేయాలి, దీనికి పరిష్కారం ఏంది, దీనికి బయటికి తోయాలి. సరే ఎక్కువ పని చేయి, ఎక్కువ మూత్రం బయటికి తీ. మీరు గమనించండి, షుగర్ వ్యాధి పేషెంట్లు మూత్రానికి పోతారు. ఎందుకు పోతారు, ఎందుకంటే కిడ్నీ ప్రతి క్షణం అనుకుంటుంది అరే షుగర్ ని బయటికి పంపించాలి. కానీ షుగర్ అయితే ఇట్లా క్రిస్టల్ లాగా అయితే బయటికి రాదు కదా. ఏమైతుంది, వాటర్ లో కలిసిపోయి బయటికి రావాలి అది. అందుకే యూరిన్ లో షుగర్ కూడా బయటికి పోతుంది. అంటే మొదట డ్యామేజ్ అయ్యేది కిడ్నీ అంటారు, షుగర్ ద్వారా ఆర్గాన్స్ మొత్తం శరీరం ఎఫెక్ట్ అయ్యేది. మొదటి అట్లా కాదు, అన్ని సమాంతరంగా చూసుకుంటది షుగర్ అది బాడీని, అన్నిటిని డ్యామేజ్ చేస్తుంటది. కానీ ఎక్కువ ఇది ఎఫెక్ట్ అవుతుంది. అట్లా CKD వస్తుంది, క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు దాన్ని, అదొకటి. మళ్ళీ ఇంకోటి నరాలు. ఇప్పుడు ఏమైపోతుంది, ఇట్లా షుగర్ ఎక్కువ అయ్యి మనకు నరాలు డ్యామేజ్ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది బాడీలో. ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి ఫ్రీ రాడికల్స్ పెరిగి ఏమవుతుంది అంటే నరాల పైన ప్రభావం వేస్తుంది. సడన్ గా ఒకరోజు ఏమైపోతుంది, స్పర్శ వచ్చుడు ఆగిపోతుంది కాళ్ళు, స్పర్శ తెలియదు. అంటే ఇప్పుడు గోర్లు కట్ చేసుకుంటుండు, ఇప్పుడు మనం ఇట్లా గోరు చూసుకొని కట్ చేస్తాం కదా, టక్ 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 గోరు చూసుకొని కట్ చేస్తాం. కొంచెం కూడా డీప్ కట్ చేస్తే ఏమైతుంది, నొప్పి లేస్తుంది కదా. అలా ఆ నొప్పి రాదు. ఆ నొప్పి రాకపోతే ఎందుకు రావట్లేదు నొప్పి, ఎందుకంటే పెరిఫరల్ న్యూరోపతి అయింది పేషెంట్కి. పెరిఫరల్ న్యూరోపతి అంటే స్పర్శ తెలుస్తలేదు, అదొకటి. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు సగం నరమే డ్యామేజ్ అయింది అనుకో, మొత్తం అరికాల దగ్గర ఫ్రంట్ భాగంలో పూర్తిగా డ్యామేజ్ అయింది కాబట్టి తెలుస్తలేదు. గోర్ ఎక్కువ కట్ చేసుకుంటే రక్తం కూడా వస్తుంది, అర్థమైతే లేదు, స్పర్శ ఉంటలేదు. జర వెనుక కొంచెం స్పర్శ ఉంది, కొంచెం లేదు. ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పాస్ చేస్తుంది నరం. దీంట్లో ఏమవుతుంది అంటే చుమ్ 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 అనేసి ఇట్లా చీమలు ఎక్కుతున్నాయి, చీమలు కరిచేసి కాళ్ళు మొత్తం తింటున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి. మళ్ళా ఈ భాగంలో మంటలు, అట్లా
ఇది నరాలు ఇట్లా డ్యామేజ్ అయితే షుగర్ వ్యాధిలో మళ్ళీ చక్కర్లు రావడం. ఇప్పుడు షుగర్ని బాడీ యూటిలైజ్ చేసుకుంటలేదు, చేసుకోకపోతే ఏమవుతుంది, ఎనర్జీ రిలీజ్ కాదు, మొత్తం రోజు నీరసం, నరాల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి, తొడ నొప్పులు, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, ఒక్క పని చేసే చేతన అయితలేరు. ఇప్పుడు బాటలు ఉంది, దామేస్తుంది, లేపి తాగాలంటే కూడా అబ్బా ఇప్పుడు ఆ నీళ్ళు తాగాలనా అనేసి అనిపిస్తుంది. సో దీంతో ఆల్మోస్ట్ కొంత బ్యాలెన్స్ అయిపోయి సెట్ అయిపోతుందండి. సెట్ కాదు, జర హెల్ప్ చేస్తుంది, ఓకే పూర్తిగా తగ్గాలి. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఒక్కొక్కసారి ఇప్పుడు స్పర్శ తెలుస్తలేదు కదా, నడుచుకుంటా వెళ్ళిపోతాడు మనిషి, కంకరాలు బండరాయలు చిన్న చిన్నవి వస్తాయి కదా కింద, గుచ్చుకుంటాయి కదా, గాయం అయిపోతుంది కదా. ఇప్పుడు మనం అంటే అబ్బా అనేసి అంటాం, వాళ్ళకి అర్థం కూడా కాదు, దాన్ని చూసుకోరు, దాంట్లో ఇన్ఫెక్షన్ ఈజీ అవుతుంది. ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉంది రక్తంలా, ఏదైతే బ్యాక్టీరియానో వైరస్ ఎంటర్ అవుతుంది ఈజీగా, దానికి కూడా తిండే కదా అది, తినేసి మొత్తం గ్యాంగ్రీన్ లాగా తయారు చేస్తుంది, కోసి పడేసేయాలనేసి స్టేజ్ వస్తుంది. అయితే ఇది షుగర్ వ్యాధి కూడా పూర్తిగా మంచి కావాలి, నరాల ప్రాబ్లం కూడా పూర్తిగా మంచి కావాలంటే శరీరంని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పింది రిలీఫ్ కోసం, సిమ్టమ్స్ ని జర ఇంటెన్సిటీ కిందికి తీసుకురావడానికి కోసం. కంప్లీట్ గా దాన్ని రికవర్ చేయాలంటే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి కదా, అన్ని మనమే చేసుకుంటామంటే నడవదు పని. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకోవాలి, నేను ఏం చేయాలి, ఒక ఇంజనీర్ని కలవాలి, ఆయన ఏం చేస్తాడు, కాంట్రాక్టర్ని మనకు అంటిస్తాడు, ఆయన లేబర్లని తీసుకొస్తాడు, సిమెంట్ బస్తాలు, రేతి బస్తాలు, లారీలు, గీరీలు అన్ని వచ్చి ఒక ఇల్లు కడతారు. నేనే పోయి సిమెంట్ కొంటా, నేనే రేతి కలుపుకొని నేనే కట్టుకుంటా అంటే అది కాని పని కదా, అవునా కదా. సబ్బలు తీసుకొని నేనే మొత్తం తవ్వుతా అంటే కాని పని. అయితే అట్లా అయితే డాక్టర్ ని కలవాలి. ఇంకా డాక్టర్ తోటి మాట్లాడకుండా మీరు సొంత, ఇది ఇప్పుడు ఏమైపోయింది అందరికి, అరే నాకు ఈ రోగం ఉంది, ఏ మందులు వేసుకోవాలి, ఆన్లైన్ వైద్యం ఎక్కువైపోయింది. అయితే అట్లా చెయ్యకండి. గూగుల్లో మీ రోగాల గురించి చదవకండి, ఎందుకంటే ఆ రోగాలకి పోతారో లేదో కానీ ఆ టెన్షన్లోకి వెళ్ళిపోతారు. తల నొప్పి అవుతుంది గూగుల్, నేను ఏం చేయాలి, నాకు ఏమైపోయింది అనేసి మీరు జెమినైనే అడిగినారు అనుకోండి, అది సమాధానాలు చెప్తుంది, క్యాన్సర్ కూడా చెప్తుంది దాంట్లో. అరే నాకు క్యాన్సర్ ఉందా అయింది అనేసి టెన్షన్, ఆ టెన్షన్కే పోతాడు మనిషి. అందుకే అడ్వాన్స్ అంటే చేయకండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.